శ్రీ మహమూద్ అలీ గారు, శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, శాసనసభ్యులు శ్రీ గోపాల్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు మాజీ స్పీకర్ పెద్దలు శ్రీ సురేష్ రెడ్డి గారు, అందరికీ నమస్కారం. మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా నమస్కారం. మొన్న రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా లగచర్లలో జరిగినటువంటి ఆ ఘటనకు సంబంధించి ఆ తదుపరి జరిగినటువంటి పరిణామాల్లో రైతుల్ని, అదేవిధంగా మాజీ శాసనసభ్యుడు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారిని క్రిమినల్ కేసులో పెట్టి వాళ్ళందరినీ కూడా రిమాండ్కి తరలించటం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పరిష్కారం కేసులు పెట్టి జైలుకు పంపడం కాదు. సమస్య అంటూ ఉంటే ఒకవేళ ఆ సమస్య ఉత్పన్నం కావడానికి కారణాలను అన్వేషించకుండా ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం కారణాల లోతుల్లోకి పోయి ప్రజల్ని ఒప్పించి చేయాల్సినటువంటి పనులను మేము బలవంతంగా చేస్తామంటే మరి ప్రజల నుంచి వచ్చేటువంటి తిరుగుబాటును ఎదుర్కోవడానికి కూడా ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తగా వ్యవహరించేటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది ఎప్పుడైనా. అందుకోసమే ఆ కేసుల్ని తక్షణం విత్డ్రా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదేదో విత్డ్రా చేయమని మేము డిమాండ్ చేస్తే, లేదా ప్రజల పక్షాన లేదా రైతుల పక్షాన మాట్లాడితే ఆ ఘటననేదో లేదా అటువంటి ఘటనలనేదో మేము పురమాయిస్తున్నామనో లేకుంటే వాటిని బలపరుస్తున్నామో అనేటువంటి అవగాహన సరైనది కాదు. ముందు అటువంటివి ఎందుకు జరుగుతున్నాయో భవిష్యత్తులో పునరావృతం కూడా కాకుండా ఏం చేయాలనో ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించాలి. ఇక్కడ మేము నొక్కి చెప్పదలుచుకున్నది రాష్ట్ర ప్రజానీకానికి కూడా తెలవలసినటువంటి విషయము, అదేదో బీఆర్ఎస్ కుట్ర చేసేదో చేసింది అనేటువంటి కుట్ర ఎక్కడండి? బహిరంగంగా ప్రజలు తిరుగుబాటు చేస్తే అది కుట్ర ఎట్లయితుంది? బహిరంగంగా తిరుగుబాటు చేసిన ప్రజలు, ఆ తిరుగుబాటు కారణమేంది? బాధ్యులు ఎవరు? ఎవరిదా నియోజకవర్గం? సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గం. ఆ నియోజకవర్గ ప్రజలు దయదలిచి గెలిపిస్తేనే కదా ఇవాళ మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి మీరు అక్కడ ఒక ప్రాజెక్టు పెట్టదలుచుకున్నప్పుడు, ఫార్మాసిటీకి సంబంధించిన క్లస్టర్స్ అక్కడ ఏర్పాటు చేయదలుచుకున్నప్పుడు ప్రజల్ని ఒప్పించే బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రిగా కాదు, ముందుగా స్థానిక శాసనసభ్యుడిగా మీ మీద ఉంది కదా బాధ్యత. ఎన్నిసార్లు పోయినారు? ఎన్నిసార్లు ప్రజల మధ్యలో కూర్చున్నారు? ఎన్నిసార్లు ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేసినారు? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ మంత్రిగా ఉండగా ఫార్మాసిటీ కోసం అదే రంగారెడ్డి జిల్లాలో 12,000 పైచిలకు ఎకరాల భూమిని రైతుల్ని ఒప్పించి భూసేకరణ చేసి ఫార్మాసిటీ కోసమే కేటాయించి డెడికేటెడ్గా ల్యాండ్ అక్వైర్ చేసి సిద్ధంగా పెట్టినటువంటి దాన్ని మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక దాన్ని రద్దు చేసి మాకు బుద్ధి పుట్టినతోనే ఇంకోటి చేస్తామంటే అందులో ఉన్న ఔచిత్యం ఏంటి అసలు? మీ ప్రభుత్వం కాంగ్రెస్ లెడ్ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ వచ్చింది. అంతకు ముందు ఉండేటువంటి భూసేకరణ చట్టాన్ని సవరణ చేసి భూసేకరణను మరింత కష్టతరం చేసినటువంటిదే యూపీఏ ప్రభుత్వం యొక్క 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్. ఈ దేశంలో ఎక్కడ ప్రజోపయోగం కోసం ఏ ప్రాజెక్టు కోసమైనా ఎక్కడ సేకరణ చేయదలుచుకున్నా 190 ఆటంకాలను కల్పిస్తున్నదే మీ చట్టం, మీరు తెచ్చిన చట్టమే. అటువంటి 2013 భూసేకరణ చట్టంలో ఉండేటువంటి నిబంధనలను, కఠిన నిబంధనలను అధిగమించి ప్రజల్ని ఒప్పించి ఫార్మాసిటీ కోసం ఆ ఎల్ల ముచ్చర్ల దగ్గర 12,000 పైచిలకు ఎకరాలను మా ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ నాయకత్వాన, కేటీఆర్ నాయకత్వాన సేకరించి రెడీగా పెట్టింది. దాన్ని వాడుకునే విఘ్నత ప్రదర్శించకుండా ఈరోజు అమాంతంగా పోయి అది పక్కకు పెట్టేసి నాకు బుద్ధి పుట్టితోనే పోయి రైతులు వద్దన్నా కాదన్నా నేను బలవంతంగా తీసుకుంటా, సాక్షాత్తు ఆయన అన్న బహిరంగంగా ఒక రాజ్యాంగేతర శక్తి, ఆయన వార్డు మెంబర్ కూడా కాదు కనీసం. ఇప్పుడు ఆంక్షల నడమైన 200 వాహనాలు పెట్టుకొని పోతే పోలీసు వాళ్ళు అనుమతిస్తారు. డీజీపీ గారు బాధ్యత వహించారా మీరు దీనికి? పోలీస్ యంత్రాంగం బాధ్యత వహించారా దీనికి? అధికార యంత్రాంగం బాధ్యత వహించారా దీనికి? సాక్షాత్తు అక్కడ ప్రాతినిధ్యం వహించేటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు సోదరిమణి శ్రీమతి అరుణ గారు పోవడానికి ప్రయత్నం చేస్తే కూడా ఆమెను కూడా ఆటంకపరిచిపోనియరే. మరి ముఖ్యమంత్రి అన్నను మాత్రం వాహనాలు పెట్టి 200 వాహనాలు ఎస్కాట్ పెట్టి పంపించి అధికారులు స్వాగతం పలుకుతారా? ఏమి రాచరికమా? ప్రజాస్వామ్యమా? ఏంది అసలు?
ప్రజల్ని మీరు ఎట్లా డ్రైవ్ చేస్తున్నారు? ప్రజలు మిమ్మల్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? మీ చర్యల మూలంగా ప్రజలలో అసహనం పెరిగితే ప్రజల బాధ్యులు దానికి? మీ చర్యలు కాదా? మీ చర్యల్ని మీరు సమర్థించుకుంటారా? సమీక్షించుకోరా మీ చర్యల్ని? ఎవరు బాధ్యులు? ఇప్పుడు కొత్త సమస్య కాదు ఇది. గత 9 మాసాలుగా ఇక్కడ ఫార్మాసిటీ రద్దు అని అక్కడ మొదలు పెడతామని ప్రతిపాదనలు మొదలుపెట్టినప్పటి నుంచి అక్కడ ఉండేటువంటి ప్రజలలో అనుమానాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి. అక్కడ వదిలిపెట్టి ఇక్కడ ఎందుకు వస్తున్నారు? ఇదే ఫార్మాసిటీ కోసం అక్కడ భూములు ఉండగా ప్రభుత్వం తీసుకోగా అక్కడ చేయకుండా ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? దీనికి తోడు ప్రజల కళ్ళ ముందలాడ కనిపిస్తున్నది ఏంది? బయటికి ఎవరు కూడా దీన్ని చెప్తలేరు, రాస్తలేరు ఎక్కడ కూడా, దురదృష్టవశాత్తు. అక్కడ ఏం జరుగుతుంది? గత కొన్ని మాసాలుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చోటా నాయకుల నుంచి బడా నాయకుల దాకా ఎక్కడెక్కడ ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గంలో, వికారాబాద్ జిల్లాలో, అటు జైరాబాద్ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే ఇవి క్లస్టర్స్ వస్తున్నాయని ప్రచారం జరిగిందో అక్కడ చాలామంది వీళ్ళు పోయి భూములు కొంటా ఉన్నారండి. స్థానికంగా ఉండే ప్రజలకు తెలిసి వస్తూ ఉంది అది. ఎక్కడి నుంచో వచ్చి ఎవరో వచ్చి ఎందుకు కొంటున్నారు, ఏంటి, దీని వెనక ఏముందని ప్రజలకు అనుమానాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి. వాటిని తొలగించే బాధ్యత, దూరం చేసే బాధ్యత మీకు సదుద్దేశం ఉన్నప్పుడు తప్పకుండా వెళ్ళండి, కూర్చోండి, మాట్లాడి ఒప్పియండి. మేము ప్రాజెక్టులు కట్టినాడు, ఎన్ని రిజర్వాయర్లు కట్టినాం? మేము ఒక పాలమూరు రంగారెడ్డి కిందనే 5 రిజర్వాయర్లు కట్టినాం. కాళేశ్వరం కింద కట్టిన రిజర్వాయర్లు ఇన్ని చేసినాం. మరి కానీ ఆ రోజు మీరు పోషించిన పాత్ర ఏంది? మీలాగా మేము చేస్తున్నామా? ఈరోజు ప్రజల దగ్గర పోయి మీరు భూములు లేకండి అని చెప్పినామా? ప్రజలను వినండి అంటున్నాం, వాళ్ళ బాధ వినండి, అర్థం చేసుకోండి, వాళ్ళ అనుమానాలు తీర్చండి అంటున్నాం. అది చేయకుండా మీలాగా ఆ రోజు ఏం జరిగింది? ఫార్మాసిటీ కాడికి ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మొన్న మహబూబా నుంచి పోటీ చేసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వంశీచంద్రెడ్డి గారు, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, కోదండరెడ్డి గారు, ఇప్పుడు కమిషన్లో ఉండేటువంటి కోదండరెడ్డి గారు, రైతు కమిషన్లో కోదండరెడ్డి గారు పలుమార్లు ఫార్మాసిటీ గ్రామాలకు వెళ్ళి భూసేకరణ జరిగేటువంటి క్రమంలో గంటల తరబడి ఉపన్యాసాలు ఇచ్చినారు. మీరు ఇవ్వకండి అన్నారు, విషతుల్యమైతుంది ఇది అని చెప్పినారు, చుట్టుముట్టు మొత్తం బ్రతుకు తెరువు పోతుంది అని చెప్పినారు, పర్యావరణ హితం కాదని చెప్పినారు. వందల రకాలుగా మీరు దుష్ప్రచారం చేసినారు. మేము అట్లా చేస్తున్నామా? ఈరోజు ఎక్కడన్నా అటువంటి చర్యలకు మా పార్టీ పాల్పడ్డదా? మేమేదో అభివృద్ధికి ఆటంకం కల్పించేటువంటి వాళ్ళలాగా మీరు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారే. ఎక్కడ అభివృద్ధికి ఆటంకపరిచినాం? ఉన్నదాన్ని వాడుకోమంటే వాడుకోకుండా మీరు కొత్త సమస్యలు తీసుకొని వచ్చి ముందు చూపుతో వ్యవహరించమంటే వ్యవహరించకుండా ఇవాళ ఏదో చేసి ఇరికిస్తాం. ఏం చేసిండు నరేందర్ రెడ్డి? ఒక మాజీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారి మీద ఓడిపోయిండు. ఆ నియోజకవర్గంలో ప్రతిపక్ష పాత్ర పోషించడా? ఆపదున్న ప్రజలు రారా మాజీ ఎమ్మెల్యే దగ్గరికి? కార్యకర్తల నాయకులు రారా? ఆపద వస్తే మాట్లాడారా? అక్టోబర్ నెల మొత్తం మొన్న ఘటన జరిగే వరకు ఆయనకు ఒక 60-70 కాల్స్ వస్తే 80 సార్లు మాట్లాడిన దుష్ప్రచారం చేస్తుండ్రు మీడియాలో. ఒకరోజు మాట్లాడినా అండి? ఆపద ఉన్న కార్యకర్తలు మాకే రోజు 10 సార్లు ఫోన్ చేస్తారు. ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే ఒకటే కార్యకర్త 10 సార్లు చేస్తాడు. యాంగ్జైటీ అది. కార్యకర్తలకు, ప్రజలకు ఉండేటువంటి యాంగ్జైటీ కొద్ది పలుమార్లు చేస్తారు. ఫోన్ చేయడం కూడా నేరమా? తప్ప? మరి అదే మీకు ప్రామాణికమైతే అక్కడున్న కార్యకర్తలు ఎవరో నరేందర్ రెడ్డి గారికి ఇన్నిసార్లు చేసిండ్రు కాబట్టి, ఆ నరేందర్ రెడ్డి గారు కేటీఆర్ గారికి చేసిండ్రు కాబట్టి కేటీఆర్ కూడా పాత్ర ఉందని ఏదో చిలిపి చిన్నపిల్లల శాస్త్రాలు, అలా చిల్డ్రన్స్ డే, పండిట్ నెహ్రూ యొక్క పుట్టినరోజు, బాలల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా. మరి ఇక్కడ ఉండే అధికార యంత్రాంగం, ముఖ్యమంత్రి, ప్రభుత్వం కూడా పిల్లల చేష్టలాగా చేస్తా అంటేనంటే మీ పరువే పోతుంది. ఎంత హుందా ఉండాలి అసలు? ఏమా కక్ష మనస్తత్వం? ఎందుకు ఆ తొందరపాటు? నరేందర్ రెడ్డికి ఫోన్లు వస్తే నరేందర్ రెడ్డి అక్యూజ్ అవుతాడా? నాకు అర్థం కాదు. మరి అదే ప్రామాణికమైతే నరేందర్ రెడ్డి గారి నుంచి వచ్చినటువంటి ఫోన్కు కేటీఆర్ గారి బాధ్యులైతే, కేటీఆర్ గారికి ఫోన్లు వచ్చినందుకే ఆయన కారణమైతే, మరి వెంబడే కేటీఆర్ గారు అదే రోజు స్థానిక జిల్లా వ్యవసాయ అధికారులకు మాట్లాడినరు, అదే రోజు డీజీపీ గారికి కూడా మాట్లాడినారు. మరి వాళ్ళు కూడా ఇప్పుడు అక్యూజ్ కావాలి మీ లెక్కన. కేటీఆర్ ఇంటర్ను డీజీపీకి చేసిండు, అగ్రికల్చర్ ఆఫీసర్ చేసిండు ఫోను. మరి ఆయన నుంచి పోయిన ఫోన్లకు కూడా అదే అట్రాక్ట్ అవుతుంది కదా. ఏంది హేతుబద్ధత ఎక్కడుంది? చట్టబద్ధత ఎక్కడుంది? 9 మాసాలుగా రైతులకున్న అనుమానాలను తీర్చకుండా, అపోహలను తీర్చకుండా, వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయకుండా అనేక గ్రామాల ప్రజలు, ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, ఆ గ్రామాలలో మొన్న జరిగినటువంటి
అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్కు బీజేపీకి మెజార్టీ వచ్చిందండి. మా పార్టీకి మెజార్టీ రాలే అక్కడ. ఆ రైతులందరూ అన్ని పార్టీల వాళ్ళు, ఇంకా మించి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు అక్కడ. మరి వాళ్ళకి ఎందుకు ఆగ్రహం ఉంది? మీకు ఓటేసినటువంటి రైతులకు మీ మీద ఎందుకు ప్రేమ లేదు? ఇప్పుడు వాళ్ళంతా మీకే ఓటేసారు కదా. పోలింగ్ స్టేషన్ నంబర్లు తీసుకోండి. ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గంలో ఆందోళన జరుగుతున్నటువంటి గ్రామాలలో గత ఎన్నికలలో వాళ్ళు ఏ పార్టీకి అండగా నిలిచినారో తీయండి, లెక్క తీయండి. మరి మీకు మద్దతు ఇచ్చి మిమ్మల్ని గెలిపించుకున్నటువంటి వాళ్ళు మీ నుంచి సంక్షేమాన్ని, మేలును ఆశిస్తారు తప్పిస్తే కీడును ఆశించారు కదా. వాళ్ళ దృష్టిలో అది కీడు కాదు, మంచి అని మీరు నచ్చజెప్పే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ యంత్రాంగం ఉంది మీకు. ఓ గ్రామానికి పోయినటువంటి అధికారులకు ప్రజల దృష్టిలో, ప్రజలకు, జనసామాన్య చదువురాని జనము, పైగా గిరిజనులు ఉన్నారు, వాళ్ళు పాపం వాళ్ళకి ఆందోళన ఉంది, బాధ ఉంది. వచ్చినప్పుడు ఈయన కలెక్టరు, ఈయన ఎంఆర్ఓ, ఈయన ఆర్డీఓ, ఈయన విలేజ్ అసిస్టెంట్ పేర్లు మెడగట్టుకొని ఉంటారు అంటే వాళ్ళు గుర్తుపట్టికి. ఇంకో పక్క కలెక్టర్ గారే ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ అర్లీ స్టేట్మెంట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఈస్ నా మీద దాడి జరగలేదు. ఇది మీడియాలో వచ్చింది. నేను ఎఫర్ట్గా చెప్తున్నా, ఒక్క నుంచి చెప్తున్నా. సాక్షాత్తు కలెక్టర్ గారు చెప్పినటువంటి మాట, ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ది కలెక్టర్, నా మీద ఎటువంటి దాడి జరగలేదు. రికార్డ్ అయి ఉంది అది. ఇప్పుడు ఆయన కంప్లైంట్ కూడా కాదు, డిఎస్పీ ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు పెడతారు. ఈ క్షణానికి ఆయన విట్నెస్ కూడా కాదు. రేపు చేస్తారేమో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత, తెలియదు, పాయింట్ ఇస్తున్నాం కాబట్టి ఆ గ్రామాల రైతులందరూ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, ఆందోళన ఉంది వాళ్లకు. ఈ ఆందోళనను చల్లబుచ్చేటువంటి చర్యలు, సాంత్వనపరిచేటువంటి చర్యలు చేయకుండా మీ వైఫల్యం మూలంగా, మీ నిర్వాహకం మూలంగా రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలో మీ పరువు పోయిందనేటువంటి ఒక భావన గురై, అవమాన భారానికి గురై ఇలా మీరు దాన్ని రైతుల మీద కక్ష కట్టి వాళ్ళని జైలుకు పంపించి మేము పగదా సాధిస్తామంటేనంటే ఇది ప్రభుత్వం వివరించే పని కాదు. ఇది ఒకవేళ నిజంగా కూడా మీ అంతర్గత విచారణలో, బహిరంగ విచారణలో ఎక్కడైనా నిజంగా ప్రజల నుంచి ఏదైనా తొందరపాటు జరిగి ఉంటే కూడా, ఒకవేళ జరిగి ఉంటే మీ లెక్క ప్రకారంగా ప్రభుత్వం పెద్ద మనసు చేసుకోవాలి. ఇది పద్ధతి కాదు, ప్రభుత్వం మీకోసం ఉంది, ఇది మీ ప్రభుత్వం, మీకు ఏం కావాలో చెప్పండి చేస్తాం అనాలి తప్ప కక్ష కట్టి బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వం అనండి నాకు అర్థం కాదు. ఎందుకంటే నైజాం రూలా, చక్రవర్తుల రూలా, గళం ఎత్తితే మేము జైలుకు పంపిస్తాం, కాల్ చేస్తాం, చంపేస్తాం. పైగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఘటన జరిగితే దాన్ని ఇన్వెస్టిగేట్ చేసే ఏజెన్సీ ఉంటుంది. ముఖ్యమంత్రి స్వయంగా దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పాత్ర తేలడానికే మేము విచారణ చేస్తాం అంటే లీడ్ మీరే ఇస్తారా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి? మీ కోరిక ప్రకారంగానే రేపు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలా? మీరు అభిలషించినట్లే రేపు పరిణామాలు జరగాలనా? ఇవన్నీ దేన్ని తెలియజేస్తున్నాయి? మీకు మేము మళ్ళీ నొక్కి చెప్తా ఉన్నాం, ఇది సాక్షాత్తు స్థానిక శాసనసభ్యుడిగా ఎన్నికై ముఖ్యమంత్రిగా ఉండేటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క రెండు వ్యూహాత్మక తప్పిదాలు. ఒకటి, ఉన్న ఫార్మాసిటీని వదులుకొని కొత్తది పోయి మొదలుపెట్టేటువంటి ప్రయత్నము. రెండు, కొత్తది మొదలుపెట్టేటప్పుడు ఆ ప్రాంత ప్రజల్ని ఒప్పించకపోవడము. ఎన్నడు పోయినరండి? ముఖ్యమంత్రి అయితే ఒక శాసనంలాగా ఇక్కడ మాట మాట్లాడితే ప్రజలు అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా లైనప్ అయ్యి ఇక మొత్తం ఇక ఏం చెప్తే అది వినాలనా? వింటారా? అట్లా మీరు చూస్తుండే కదా టీవీలలో వీడియోలు కూడా వచ్చినాయి. సాక్షాత్తు వీళ్ళు అన్న ఎట్ల భూములు ఏరో చూస్తాం, ఆ భాష నేను మాట్లాడిన రిపీట్ చేస్తే సంస్కారం కాదు. ప్రజలను ఎవరైతే రైతులు ఆందోళన చేస్తున్నారో ఆ రైతుల పట్ల మాట్లాడిన మాటలు, వాడినటువంటి భాష అట్లా మాట్లాడతారా? అట్లా రెచ్చగొడతారా? ఇవన్నీ నిజం చెప్పాలంటే ఇవన్నీ చేసినా మీరు శిక్షార్హులు, మీరు కారకులు. వీటన్నిటికీ ఈ సమస్య పెరగడానికి మీరు కారకులు. నరేంద్ర రెడ్డి గారు పోయి ఏ గ్రామంలోనన్నా మీటింగులు పెట్టి ఉపన్యాసం పెట్టి ప్రజలకు రెచ్చగొట్టిండా? ఇప్పటిదాకా వచ్చిన ప్రజలకు సాంత్వనపలికాయా? మీరు మీ ప్రొటెస్ట్ను ప్రజాస్వామ్యబద్ధంగా తెలియజేయండి ప్రభుత్వానికి. ప్రజాస్వామ్యంలో ఇది నిరంతరం ఉండేదే. ప్రజలు తమకు నచ్చని విషయంలో కానీ, తమకు ఇష్టం కాని విషయంలో కానీ ప్రొటెస్ట్ చేసినప్పుడు రాజకీయ పక్షాలు కానీ, ప్రజాస్వామ్యవాదులు కానీ ప్రజల పక్షాన తమ గళం వినిపిస్తారు. డెమోక్రసీలో అందుకే ఆ సేయింగ్ ఉంది, అపోజిషన్ హ్యాస్ ఆల్వేస్ గాట్ ఎ సే వైల్ రూలింగ్ పార్టీ హ్యాస్ ఆల్వేస్ గాట్ ఎ వే టు డూ ద థింగ్స్. ఒకరికి నిరంతరం మాట్లాడే స్వేచ్ఛ ఉంది, అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఉంది.
అయినా సరే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కాబట్టి మెజార్టీ మీద ఉంటాయి కాబట్టి ఎవరని చెప్పినా అంతిమంగా వాళ్ళు చేయదలుచుకున్న కార్యాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలి. మాకు అధికారం ఉంది కాబట్టి మేము చేయదలుచుకున్నాం కాబట్టి మీ మీద నడుచుకుంటూ పోయి చేస్తాం, మిమ్మల్ని కాల్చుకుంటూ పోయి చేస్తాం, మిమ్మల్ని కొట్టుకుంటూ పోయి చేస్తాం, జైలుకు పంపిస్తాం, మేము చూస్తాం. ఈ దౌర్జన్యంతోనే జరగదు కదా పని. రాచరికంలోనే జరగలేదు ఇట్లా. ఒప్పించి చేయాలి. మేమందరం కూడా ప్రాజెక్టులు కట్టినప్పుడు మేమందరం కూడా ఇక్కడ ఉండేటువంటి మాజీ మంత్రివర్యులందరూ కూడా మా శాసనసభ్యుల సహకారం తీసుకొని, స్థానిక ప్రజల సహకారం తీసుకొని ఒక్క రిజర్వాయర్ కట్టేటువంటి చోటికి ఒక్కొక్కరం 60-70 సార్లు విజిట్ చేసి ప్రజలకు అవసరమైన కాడ దండాలు పెట్టిన మొంగి, అయ్యా ఇది మీ భవిష్యత్తు కోసం అర్థం చేసుకోండి అని. అంత ఓపికగా అంత సంయమనంగా ప్రజలను ఒప్పిస్తేనే మేము ఇలా అత్యంత భారీ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసినాం. మీకు ఆ ఓపిక ఉండాలి కదా, ఆ ప్రయత్నం చేయాలి కదా. మీలాగా మేము అడ్డం పడలేదే, 190 కేసులు వేయలేదే పాలమూరు రంగారెడ్డి మీద, కాళేశ్వరం మీద. మీలాగా భూసేకరణ జరిగే ప్రతి చోటుకు పోయి రైతులను రెచ్చగొట్టి ఆ రోజులల్లా మేము 5-6 లక్షలు ఇచ్చేటువంటి రోజులల్లా 20 లక్షలు అడగండి, 30 లక్షలు అడగండి అని రెచ్చగొట్టలేదు కదా. ఎక్కడ రెచ్చగొట్టినామా? ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం ప్రజలది, ప్రజల కోసం పనిచేయాలని అభిలషిస్తాం. కానీ మీరు చేసే పని ప్రజల కోసం కాదు, అది ప్రజల యొక్క అనుమానము. మేము అంటలేము ఈ మాట. అక్కడ పోతే జనం చెప్తుండ్రు, చుట్టుముట్టు వాళ్ళు వచ్చి ఎవరో భూములు కొంటున్నారు, ఏదో ఫార్మసిటీ వస్తుందట, ఫార్మాస్యూటికల్ కంపెనీలు వస్తాయట, భూములు కొంటున్నారు. కొనేటోళ్ళు ఓనంగా సర్కారు తీసుకోగా మాకేం మిగులుతుంది, పైసలు ఇస్తే మేము ఏడపై బతుకుతాం, ప్రజల యొక్క ఆవేదన. దానికి జవాబుగా మీ చర్యలు ఉండాలి తప్పిస్తే ఈడ దొరుకుతారో వీడిని పెడదామా, వాడిని పెడదామా, ఈయనని పెడదామా, ఆయనని పెడదామా. పిసిసి ప్రెసిడెంట్ కూడా మాట్లాడండి, డీజీపీ అండి మీరు, నాకు అర్థం కాదు. కేటీఆర్కు శిక్ష తప్పదట్లు. కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్లో ఉండేటువంటి టాప్ టు బాటం ఉండేటువంటి లీడర్షిప్ మీద కూడా ఎన్ని వేల కేసులన్నా పెట్టుకోండి, ఎవడు భయపడాడు కేసుల కోసం. వి ఆనర్ ద లా, వి ఆనర్ ది రూల్ ఆఫ్ లా, బట్ వి కండెమ్ ది అబ్యూస్ ఆఫ్ లా. We condemn the abuse of law. Abuse of law that is carried out by the state is always condemnable. We condemn it. రాజ్యము తన ఇష్టారీతిగా చట్టాన్ని అక్రమంగా వాడుకుంటామంటే తప్పకుండా ఖండిస్తూనే ఉంటాం. చట్టబద్ధమైనటువంటి న్యాయాన్ని మేము అన్ని సందర్భాల్లో కూడా గౌరవిస్తూనే ఉంటాం. ఇక చట్టం ఏదో మీరు అధికారంలో ఉంటే మీకు మాత్రమే అది పనికి వస్తుంది అన్నట్లు, మిగతా వాళ్ళకి ఆ చట్టం పనికిరాదన్నట్లు నిన్న సుప్రీంకోర్టు తీర్పు రాలే. మా ఇష్టం ఉన్నట్లు చేస్తామంటే నడవదని సుప్రీంకోర్టు చెప్పలే. ప్రతి దానికి ఒక కాలపరీక్ష ఉంటుంది. అక్యూజ్డ్ పర్సన్స్ యొక్క ప్రెజెన్స్ని వారెంట్ చేయడం కోసం, సీక్ చేయడం కోసం వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేసేది రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సిద్ధాంతంగా పెట్టుకొని పనిచేసినాయి. ఈ చట్ట వ్యతిరేకం అని చెప్పి సుప్రీంకోర్టు నిన్న చెప్పింది. ఇక మీ చర్యలు కూడా ఒకదాని మీద ఒకటి పైతా ఉన్నాయి. 100% దే ఆర్ ఆల్ క్వశ్చనబుల్. ఇవన్నీ కూడా చట్టబద్ధంగానే కొట్లాడతాం మేము. ఇవాళ ఈ ప్రజల యొక్క స్పాంటేనియస్, దేర్ ఇస్ నో కాన్స్పిరసీ. మీరు దాన్ని కాన్స్పిరసీగా ట్రీట్ చేసి ఏదో చేయబోతున్నట్టే అదేం నిలవదు. అనవసరమైనటువంటి చర్యలకు పాల్పడి అనవసరమైన ప్రతిష్టకు పోయి భంగపడకుండా ఇప్పటికైనా మించింది లేదు. బీజేపీ నుంచి స్థానిక ఎంపీ గారు మాట్లాడినారు, ప్రజల్ని ఒప్పించి చేయాలి తప్ప ఇట్లా చేయకండి అని. సిపిఎం పార్టీ నుంచి తమ్మినేని గారు మాట్లాడినట్లు పత్రికలలో వచ్చింది. ఇతర పక్షాలు కూడా స్పందించేటోళ్ళు స్పందిస్తూనే ఉన్నారు. మీరు ప్రజాభిప్రాయాన్ని ప్రాతిపదికగా తీసుకొని పనిచేయండి. ఒక ఘటన జరిగితే కక్షభూని వాళ్ళ మీద మేము ఏదో చేస్తామన్న పంతానికి పోకండి. ఇది 2 గ్రూపుల మధ్యనో, 2 వ్యక్తుల మధ్యనో, లేకుంటే 2 ఫ్యాక్షన్ల మధ్యనో జరిగేటువంటి పోటాపోటీ యుద్ధం కాదు. ఇది రాజ్యపాలన. తప్పకుండా గత ప్రభుత్వాల కాలంలో కూడా ప్రభుత్వాలు పంతానికి పోయి ఏం చేసినాయో ఏమి వాళ్ళు అనుభవించినో మనం చూసినాం గతంలో. విద్యుత్ ఛార్జీలు పెంచొద్దు అని చెప్పి మొరబెట్టుకోనికి రైతులు ఆందోళన చేసి రోడ్ల మీదకి వస్తే కాల్చి చంపారు. ఏమైంది? ఫలితం అనుభవించారు కదా దానికి. ఖమ్మం జిల్లాలో కూడా కాల్పులు జరిగినాయి. ఏమైంది? ఫలితం అనుభవించారు కదా. ఇలా కొడంగల్లో కూడా రైతుల మీద, వికారాబాద్ జిల్లాలో కూడా రైతుల మీద పెట్టినటువంటి కేసులు, అది ఒక రైతు, కొద్దిమంది రైతులు, ఒక గ్రామం రైతులు, 2 గ్రామాల రైతుల ఇష్యూ కాదు. తెలంగాణ రైతుల హృదయాల మీద ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ కొడతా ఉంది, కాల్తోదంతా ఉన్నది. దట్ ఇస్ వాట్ వీఆర్ అపోజింగ్. ఈ నిరంకుశత్వాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. నేను ఇంతకుముందు చెప్పినట్లే, ఒకవేళ అక్కడ ఏదైనా జరిగి ఉంటే పెద్ద మనసు చేసుకొని మీరు కౌన్సిలింగ్ చేయండి.
అటువంటి పరిస్థితి ఇంకెక్కడైనా ల్యాండ్ ఎక్విజిషన్ జరిగే చోట రాకుండా ముందస్తు చర్యలు తీసుకోండి. మేము సిద్ధంగా ఉన్నాం. ఒక అపోజిషన్ పార్టీగా ప్రజల పక్షాన వాయిస్ వినిపిస్తాం. వాళ్ళ వాయిస్ వినండి. ప్రజలు కన్విన్స్ అవుతానంటే మేమెందుకు కన్విన్స్ కావండి? మేము కూడా కన్విన్స్ అవుతాం ప్రజలు కన్విన్స్ అయితే. కానీ కన్విన్స్ చేసే బాధ్యత ఎవరిది? మీది కాదా? మేము శాసనం చేస్తాం, మీరు పడి ఉండాల్సిందే, మీరు వినాల్సిందే. ఈ ధోరణి ఎక్కడిది? ఎందుకు ఈ ధోరణి? ఎందుకు ఈ పట్టుదల? అంతిమంగా ప్రజలు కదా. మీరు చేసేది ప్రజల కోసమే అయినప్పుడు, విశాల ప్రయోజనాలు దానివల్ల ఉన్నాయన్నప్పుడు 4 రోజులు ఓపిక బట్టి ప్రజల్ని ఒప్పించేటువంటి దానికి ఎందుకు మీరు పూనుకుంటలేరు? ఎందుకు ఈ దుందుడుకు చర్యలు? ఎందుకు ఈ కక్ష సాధింపు చర్యలు? ఎందుకు ఈ పంతాలు? కాబట్టి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, అదేవిధంగా డిమాండ్ కూడా చేస్తున్నాం. కేసు విత్డ్రా చేసుకోవాలి, కేసెస్ విత్డ్రా చేసుకోవాలి. అనవసరమైన పంతాలకు పోవద్దు. విత్డ్రా చేసుకోవాలంటే మేము ఏదో భయపడుతున్నామని కాదు. మీరు ఎన్ని పెట్టినా పెట్టండి, కానీ రైతుల పక్షాన మాట్లాడడం మా ధర్మం. రైతుల ఆత్మగౌరవాన్ని పెంచింది, రైతుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచింది మా పార్టీ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ నాయకత్వాన. ఇలా మీరు రైతులకు సంఖ్యలేసి జైళ్ళకి తీసుకొని పోతుంటేనంటే మేము చూస్తూ ఊరుకోం. రైతుల పక్షాన మేము కూడా అవసరమైతే రేపు మూకుమ్మడి జైలు బరోలకు కూడా తెలంగాణ రైతాంగం సిద్ధమవుతుంది. దానికి అవకాశం ఇవ్వకుండా విజ్ఞతతో ప్రదర్శించేటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.